తెరచాటు ఒప్పందం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఒకరు గిల్లితే మరొకరు ఏడ్చినట్టుగా ఉందని ఎద్దేవా. బీఆర్ఎస్ మాదిరిగా బీజేపీ డ్రామాలు చేయదు, అబద్ధాలు చెప్పదు. కారు షెడ్డులో ఉన్నా దాని తాళాలు చేతిలోనే ఉన్నాయి. బండి సంజయ్. వీళ్ళేమంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉంది, అంత దొంగ ఇల్లు, ఒకరు కొట్టినట్టు చేస్తే ఒక ఆయన ఏడిచినట్టు చేస్తున్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, గవర్నర్ దగ్గర ఫైల్ నెల రోజులుగా పెండింగ్ ఎందుకు ఉంది, కేటీఆర్ మీద ఈ కార్ రేసు విచారణ ఫైల్ ఎందుకు పెండింగ్లో ఉంది, మీరే ఆపుతున్నారనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఎవరిది నమ్మాలి ఇప్పుడు? నేనేమంటున్నాను, అందరు కలిసే ఉన్నారు అంటున్నా. నేను అందరు కలిసే ఉన్నారు అంటున్నా. పొద్దుగాల తన్నుకుంటారు, రాత్రిగాల కలిసిపోతారు. లేకపోతే మరి ఇంత లేట్ ఎందుకైతే అరెస్ట్ విషయంలో? ఈయన అరెస్ట్ చేయడు, ఈయన ఒక ఎకరం భూమి రికవరీ చేయడు, వెనక్కి తీసుకురాడు, వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు ఏమైందండి? బీజేపీ వాళ్ళు కూడా ఫామ్ హౌస్ కేసులో మిమ్మల్ని కెమెరాలు పెట్టి ఏం చేయకపోయినా మిమ్మల్ని అడ్డం గిరికిచ్చింది కదా కేసీఆర్. 4 ఎమ్మెల్యేలని పావులుగా పెట్టి ఆ నందకుమార్ని టార్చర్ చేసి ఆయనని అప్రూవర్గా మారితే ఇంకా మిమ్మల్ని ఇది చేద్దామని ఏదో రకరకాల ప్రయత్నాలు చేసిండు. అలా బిఎల్ సంతోష్ నిరికిచ్చే ప్రయత్నం చేసిండా? మరి ఎటువాయి కేసు? మరి మీరెందుకు ఆ కేసు మీద మీరు మాట్లాడతలేరు? కాంగ్రెస్ వాళ్ళు మీరెందుకు కేటీఆర్ని చేస్తామో అయిపోయి అని రేది? మరి ఇంతవరకు అది లేదా? మరి వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అంతా ఎవరి డ్రామాల్లో వాళ్ళు ఉన్నారు. ఏందో దీక్షా దివస్ ఏర్పాట్లు పరిశీలిస్తున్న కేటీఆర్ తలసానేట. ఏం దివసు? దేనికి దీక్షా దివస్? నేడు తెలంగాణ భవన్లో దీక్షా దివస్. రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన కేటీఆర్ అట. నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే కేసులు. ఇక చూడు, ఈయనేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటుండు కిషన్ రెడ్డి గారు. కేటీఆర్ గారేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటున్నారు. ఇంకా ఇది ఈ ఘోరం. ఇది ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఏమైనా ఉంటుందా దేశంలో? ఏమైనా కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయా? కూడా నమ్ముతాడా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనా నమ్ముతారు, బీజేపీ బీఆర్ఎస్ అన్నా నమ్మడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటేంది? అందుకే ఈయన నిర్వాహకం ఇట్లా ఏడిచింది, పార్టీ అట్లా ఏడుస్తున్నది. దీక్షా దివస్ అట. ఎందుకట? కేసీఆర్ అట. ఈయన దీక్ష ఈయన ఉన్నది చూడండి. అయ్యో అబ్బో, తెలంగాణ దీక్షా దివస్ అట. ఇడ్లీలు, సాంబార్లు, ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్ళు. విజయరామారావు గారిని అడిగితే చెప్తాడు మొత్తం భాగవతం అంతా. అంతెందుకు, గోనె ప్రకాశ్రావు గారి దగ్గర ఇంత పెద్ద కేస్ షీటే ఉంది ఆయన దగ్గర. ఆ నిమ్స్ హాస్పిటల్లో, ఖమ్మం జిల్లాలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్ దాకా ఏమేం మందులు ఇచ్చారు అన్నది ఆయనే చెప్పిండు కదా. ఈ రకమైన దీక్ష చేస్తే 90 ఏళ్ళ దాకా ఉండొచ్చు అని. చచ్చిపోయేదాకా దీక్షలనే ఉండొచ్చట. ఒక్క నిమిషం ఆగు. ఏనా ఉండేగా ఇది? ఇగో సాగు నోట్ల తలకాయ పెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను పీరియడ్స్ ఏ రోజు ఏం తీసుకున్నాడు అని దీంట్లో క్లారిటీగా ఉంది. కేస్ షీటా టోటల్ ఖమ్మం నుంచి టోటల్ ఫస్ట్ డే నుంచి ఏం తీసుకున్నాడు. ఈ వేసుకున్న దాంతో ఏదైతుందో ఒక మనిషి 5 ఏళ్ల కుర్రోడు అనుకోండి, సంవత్సరం కుర్రోడు నుంచి 100 సంవత్సరాలు 99 ఏళ్ళు కూడా బతకొచ్చు, అంటే 100 సంవత్సరాలు బతకొచ్చు. కానీ ప్రజలను మభ్యపెట్టి చావు దశలో తలకాయ పెట్టి వచ్చిన అదే ఇప్పటికీ అదే చెప్తారు. ఆయన దివాస్ దినము, ఆయన ఫోటోలు వేసి ఇవన్నీ పెడతారు. ఇదంతా అబద్ధం అండి, అంతా అబద్ధమే, పెద్ద ట్రాష్. కాకపోతే ఏంటంటే ఆనాడు మరి ఎందుకు మరి ఎవరు సపోర్ట్ చేయలేదు? మూమెంట్ అట్లున్నది. అట్లా నువ్వు చేయాల్సిందే, లేకపోతే ఎప్పుడో విరమించటోడు కదా. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈయన దీక్ష విరమించగానే నిమ్మకాయ రసం కాదు ఇంకేదో కాదు అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కదా అది కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఇప్పుడు ఈయన కొంత సరే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన కేసీఆర్కి ఉన్నా, కేటీఆర్ కవితనైతే మా నాయనని చంపుతట్టున్నారు, నాయన మీరు మీ తెలంగాణ వద్దు మీరు వద్దని
ఆ నుంచి తీసుకుపోదానికి కూడా రెడీ అయిపోయారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, విజయరామారావు గారు చాలా క్లియర్గా చెప్తారు. ఇంకా ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, చాలా సందర్భాల్లో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫోన్ చేద్దాం. సార్ నమస్తే రఘు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎట్లా ఉన్నావు? చూస్తున్నా నేనైనా అప్పుడప్పుడు. లైవ్లో ఉన్నారు సార్, మీరు లైవ్లో ఉన్నారని ఫోన్ చేసి ఎందుకు పెట్టావా లైవ్ లో? ఏమో ఇవాళ ఏదో దీక్షా దివస్ ఉంది అని అంటే ఏం మాట్లాడేమన్నా చెప్తారేమో రెండు ముచ్చట్లని. చెప్పండి, మీరు అడగండి ఏంటిదో. తెలంగాణ దీక్షా దివస్ నవంబర్ 29 అంటే ఇవాళ. తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా అందుకో మా వందనం. ఇప్పుడు ఈ దీక్ష, ఈ ఫోటో, ఈ కథ, ఈ వ్యవహారం అంటే ముఖం అయితే మొత్తం అంతా పిక్కపోయినట్టయితే తయారైంది. మరి మీరు డాక్టర్ కదా, మీరు అక్కడే ఉన్నారు కదా. అవును అవును. ఏం జరిగింది ఒక రెండు ముచ్చట్లు చెప్తారేమో అని గుర్తు చేసుకుందామని. ఇక మేము ఆడ ఎంట ఉన్న వాళ్ళం అందరం అట్లా వచ్చినట్టు తయారు చేసినాం. ఓకే. కానీ అదే దీక్షా దివస్ ముందే, ఈ 29 నవంబరు రోజు రాక ముందే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి జయశంకర లేకుంటే ఇప్పుడు బతికున్నటువంటి మన జేఏసీ నాయకులు కోదండరామ్ ఇంకా జేఏసీ నాయకులు, మిగతా నాయకుల ముందు మాకు తెలంగాణ అక్కర్లేదు, మాకు తెలంగాణ అక్కర్లేదు, లేదు లేకపోతాం మా నాయనను మేము ఇది కొనసాగింపామని దీక్ష కొనసాగదు, మా నాన్నను కొనసాగించడు, మేము తీసుకెళ్తున్నామని అన్న చెల్లెలు ఇద్దరు వచ్చి వాదించిన సంఘటన వాళ్ళకు గుర్తు రావాలి ఈ రోజు గుర్తు రావాలి. వాదిస్తుంటే అందరం కలిసి ఏ విధంగా అంటే అంతర్గతంగా ఏం జరిగినా తెలంగాణ సమాజానికి అందులో నిజంగానే కేసీఆర్ కొంత ఆయన భాగస్వామ్యం ఎక్కువనే ఉంటది. పాత్ర ఎందుకు లేదు, ఆయన మొత్తానికి లేదని కొట్టిపారేలేం కదా, అనలేం కదా. కానీ పాత్ర ఎంత ఉన్నా తీవ్రతను ఎక్కువ చేసి చూపెట్టిన దాంట్లో ఆనాటి జేఏసీ పక్షాలు, ఆనాటి నాలాంటి ఉద్యమకారులము, ఆనాడు ఆయన ఎంట ఉన్న వాళ్ళం అందరం చేసినాము. ఇప్పుడు దాన్ని బ్రహ్మాండంగా దాని కీర్తి, ఘనకీర్తి అసలు అంతా మాదే, మేము తప్ప తెలంగాణ సమాజం లేదు, ఎవరు చేయలే, మా కుటుంబం మేమే దీనికి మూల కారకులం అని చెప్పుకుంటున్న దాంట్లో మరి నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది సమాజం కొంతవరకైనా గమనిస్తుంది. మీరు కూడా మరి వాస్తవాలు ఆయన ఓన్లీ నాకు ఒక్క విషయం చెప్పండి, ఓన్లీ ఆయన ఫ్లూయిడ్స్ మీదనే ఉన్నాడా మొత్తం పీరియడ్ ఆఫ్ టైం? సాలిడ్స్ కూడా ఇచ్చినాం లోపల. ఏమేమి ఇచ్చారు? సెమీ సాలిడ్స్. ఏమేమి ఇచ్చారు? సెమీ సాలిడ్స్ అంటే చేసినాం అప్పుడు అవన్నీ చేసినాము. అరే ఏంది ఉప్మాల పెరుగు కలిపి సెమీ సాలిడ్ చేసి మింగిస్తాము. ఉప్మాల పెరుగు కలుపుతారా? ఉప్మాల పెరుగు కలిపి సెమీ సాలిడ్ చేసి మింగిస్తాము. ఓకే, ఇట్లాంటివి చేసినాము. అవన్నీ ఆ రోజు అవసరం ఉండే. మేము నిజంగా నాలాంటి వాళ్ళం కొంత చింతించేయాలి ఈ రోజు చూస్తే, అరే అవి చేసినాము ఎందుకో చేసినాము. అది ఇప్పుడు ఆ షేప్ వచ్చింది, దాన్ని మెయింటైన్ చేసినాం. ఇప్పుడు మనం కూడా కాదు సార్, ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఒక రోజు తినకపోతే తెల్లారి మొహం అంతా బిక్కపోదా? బిక్కపోతుంది. అక్కడ ఉన్న డాక్టర్లు అందరు వచ్చి మా మీద ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అరే ఇదేంది మీరు అందరు ఎందుకున్నారేడా, ఆయన రక్తంలో షుగర్, కీటోన్ బాడీస్ మార్పులు వస్తలేవు, మరి ఉపవాసం ఉండేవి మామూలు స్థాయి కంటే తీవ్ర స్థాయికి దిగిపోతలేవు, మీరు ఏమో చేస్తున్నారని కూడా మాకు బెదిరించారు. ఆనాడు అటెండ్ చేసిన ఫిజిషియన్, డాక్టర్ల బృందం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరు ఉంటుందని మీ పని మీరు ఎట్లుంటే కథ రికార్డ్ చేసుకోండి డాక్టర్ సాబ్, మేము తక్కువ చేయమంటలేము ఎక్కువ చేయమంటలేము, ఏముంటే కదే చెప్పుకోండి అంతే అని వాళ్ళను మేము ఏదో చెప్పినాం. నిజంగా ఆ రోజు ఆ దిశకు రావడం వల్ల ఈ రోజు తెలంగాణ ఏర్పాటు అయినందుకు అందరూ హర్షిస్తున్నారు. మంచి పని జరిగిన అందులో కేసీఆర్ పాత్ర నిర్వివాదాంశం అంటే ఆయన పాత్ర ఎక్కువనే ఉంటుంది. ఓకే, కానీ ఎవరిది లేదు అనడం మాత్రం తప్పు. నేను విభేదిస్తాను. అవునవును. ఎనీవే కుటుంబం అంటే నేను విభేదిస్తాను. రైట్ సార్, మీ వాట ఎక్కువ ఆయన వాట ఎక్కువ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది విజయరామారావు గారు. ఆయన డాక్టర్ కాబట్టి ఈయన పక్కనే ఉండి మొత్తం అంతా ఆయన
ఆరోగ్యం ఇదంతా కూడా చూసుకున్నాడు. ఉప్మాలో పెరుగు కూడా కల్పించారట. ఉప్మాలో పెరుగు కలిపి దాన్ని సెమీ సాలిడ్ కింద చేసి ఇచ్చిరన్నమాట. ఎవ్వరు మీరు ఏం చేయలేదు, మీ పాత్రే లేదు అని ఎవ్వరు అంటలేరు. మీ పాత్ర ఉన్నది, కానీ అందరి పాత్రతోని తెలంగాణ రాష్ట్రం సాధించింది. అసలు ఇవన్నీ పక్కన పెట్టు, వచ్చింది రాష్ట్రం, అధికారం ఎవరికి ఇచ్చిరు? మీకే కదా ఇచ్చింది, మీకే కదా అధికారం ఇచ్చింది. 10 ఏళ్ళుగా నువ్వేం చేసినావు? నాకే అవతల పడేసినావు కదా. సిగ్గుపడు. మీరు దీక్షలు చేసే ముందు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజలు మనకి 10 ఏళ్ళుగా అధికారం ఇస్తే మనం ఏం చేసినామని సిగ్గుపడి ఇట్లాంటి వార్తలు రాసుకోండి. ఏం దీక్షా దివస్లు చేసినామన్నది మీరు దీక్షా దివసం చేసిన దాన్ని, మీరు హాస్పిటల్లో ఉన్నదాన్ని సరే చిన్న చిన్న ప్లాన్లో ఏదో ఎత్తుగడలో వేసి మీరు దీక్ష చేసి ఉండొచ్చు, తప్పేం లేదు, మంచి పనే చేసిర్రు. కానీ 10 సంవత్సరాలుగా మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేసిరన్న దాని మీద ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజాన్ని ఆగం చేసిరు, మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసేసారు. ఎంత అద్భుతమైన స్టేట్ ఇది. 10 ఉమ్మడి పెద్ద పెద్ద జిల్లాల ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ హైదరాబాదు ఎంత అద్భుతంగా డెవలప్ కావాలా? హైదరాబాద్ ఆదాయాన్ని ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్లేలా ఖర్చు పెట్టవచ్చు. ఏం చేసిరు మీరు? ఆత్మ బంధువుకు ఆత్మీయ వీడ్కోలు. 25 ఏళ్ల ఉద్యమ సహచరుడికి కేసీఆర్ ఘన సత్కారం అట. ఆమరణ దీక్షకు 15 ఏళ్ళు అయిందట. సో ఇట్లా రాసుకుంటా ఉన్నారు. ఇవాళ దీక్షా దివస్ చేస్తారట. మరి రావాలి కదా, ఆయన దీక్ష చేసిన ఆయన బయటికి రావాలి కదా. ఆయన దీక్ష చేసిన ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, ఆయన పనులు ఆయన. మీరేదో దీక్షా దివస్ అని చేస్తారు. ఆయన ఎందుకు రాడు బయటికి? ఎందుకు ఇప్పుడు ఆయన దీక్షా దివస్ ఆయన దీక్షను చేసిన ఆయన బయటకు వచ్చి నేను దీక్ష చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటారు, ఇంకేమైనా చెప్పుకుంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. 10 ఏళ్ళుగా ఏం చేసినామన్నది కూడా చెప్పాలా.